ఫైనల్గా అరిటాక్ అయితే కోసేసాను అనమాట. ఒకటి కోసిన తర్వాత అనిపిస్తుంది అంటే పైది కోసేసామే అనేసి. అండ్ దట్టు ఈ కర్ర ఉంటుంది, ఈ కర్రతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వైట్ షర్ట్ వేసుకోవచ్చు, అదే పనిగా మా అమ్మ చెప్పింది జాగ్రత్తగా ఉండమనేసి. సో ఐఎమ్ బీయింగ్ కేర్ఫుల్ ఓన్లీ. ఇది ఆలోచిస్తున్నా, రెండు చెప్పారనమాట. ఫోన్ చేసి మళ్ళీ కడుక్కున్నాను అనమాట. ఏ ఆకులు కొయ్యాలి అనేసి అడగలేదు కానీ ఎన్ని కొయ్యాలి అనేసి అడిగాను అనమాట. రెండైతే కోయమన్నారు, ఇదొకటి అయితే కోసాను అనమాట. అంటే దీనికి ఒక చిలుకుంది, చేతికి అయితే మరక అంటుకునేసింది. బట్ అదే చెత్త షర్ట్ని అంటుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఒక చీలుకుందనమాట. అంటే చూడండి, ఇక్కడ రెండుగా డివైడ్ అయిపోయింది. అండ్ ఇక అరిటాక్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ చెట్లు ఒకటి కొద్దామా, రెండు చెట్లు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఇక్కడ. అక్కడొకటి, ఇక్కడొకటి, పిల్ల చెట్టు ఒకటి, పెద్ద చెట్టు ఒకటి. ఇదేమో ఆకు చాలా బాగుంది. అండ్ ఇవన్నీ పోయాయి అనమాట. ఇదే కోసేయాలి ఇంకా. ఇది కూడా దానిలాగా మోటిగా అయిపోతుంది మళ్ళీ. ఓకే, కోసేద్దాం మరి. టట్టడాయి రెండు ఆకులు కోసేసామన్నమాట. అండ్ ఎండ అయితే భారీగా ఉంటుందంట, అంటే ఎక్కువగా ఉందంట. అందుకోసం అనేసి యాక్చువల్గా ఇప్పుడు ఉగాది పండుగ గురించి డిస్కస్ చేస్తాను అనమాట. అండ్ వీడియో కూడా చూపిస్తాను, మళ్ళీ కూడా ఒకసారి రిఫ్రెష్ అని ఎట్లుంటుంది అనమాట, రివిజన్ లాగా. ఉగాదికి యాక్చువల్గా ఇది ఒక మెయిన్ పండుగలాగా భావిస్తామన్నమాట. విశ్వావస నామ సంవత్సరం అనుకుంటా ఇది 2025 న్యూ ఇయర్, తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అనమాట. సో మరి ఇప్పుడు రీసెంట్గా నాటారనమాట. నేను నాటినప్పుడు లేను, నాటకు ముందున్నాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత వచ్చాను అనమాట. సో చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. నేను వచ్చి ఒక 2 months పైన అవుతుంది అనుకుంటా. జనవరి అంటే సంక్రాంతికి వచ్చాను. వాటర్ వస్తున్నాయి, ఈ పైప్లో సౌండ్ వస్తుంటే అది ఏం తప్ప సౌండ్తో అనేసి అనుకుంటున్నా. వాటర్ వస్తున్నాయి. ఓకే, ఎక్కడున్నా జనవరిలో వచ్చాను అనమాట సంక్రాంతికి. మళ్ళీ ఇప్పుడు ఉగాదికి వచ్చాను అనమాట. అంతే, ఇంకా వన్స్ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మోస్ట్లీ ఫెస్టివల్సే మనకి ఇంటికి వస్తామన్నమాట. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చినప్పుడు ఫెస్టివల్ వస్తుంది అనమాట. అండ్ ఈ ఉగాది వచ్చేసి మంచి ఇంపార్టెంట్ అన్నాను కదా. దీంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటాము. అండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళేసి టెంకాయలు కొట్టుకొని వస్తామన్నమాట. అండ్ నేను ఇప్పుడు వెతుకుతున్నది వచ్చేసి మామిడికాయల కోసం. ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి, కనిపించట్లేదు, అక్కడ చూపిస్తాను, కనిపిస్తున్నాయి. నాకు 2 టాస్కులు ఉన్నాయి, ఇప్పుడు 3 టాస్కులు. అరిటాకులు ఒకటి అయిపోయింది, మామిడికాయలు పెరుక్కుంటే 2 అయిపోతాయి. అండ్ వేపపూత పెరుక్కోవాలన్నమాట. ఈ ఉగాది పచ్చడికి ఇవన్నీ కలిపి ఉగాది చేస్తారనమాట, అంటే పచ్చడి చేస్తారనమాట. అంటే అరిటాకులు అది కాదు, అరిటాకులు పళ్ళెం వేసేదానికి. పళ్ళెం అంటే దేవుని దగ్గర. ఇక్కడ పెద్దకాయ ఉంది, మార్నింగ్ వచ్చినప్పుడు ఎవరో దొంగతనం చేసినట్లున్నారు. ఇవే అనమాట కాయలు, మామిడికాయలు. దీన్ని బెంగళూరు కాయలు అంటాం మేము, ఏదో తోతాపరినో ఏదో అంటారు. ఒకటి చాలనుకుంటాం. చాలే ఒకటి, ఎందుకు నేను ఈ కాయ అయితే పెరుక్కున్నాను. అండ్ అన్ని చేతిలోనే పట్టుకొని వెళ్ళాలి. ఒక చేత్తో వ్లాగింగ్ చేస్తూ, ఒక చేత్తో ఇవన్నీ పట్టుకుంటూ, ఇంక దారిలో యాపాకు పెరుక్కోవాలి. అది ఇక్కడ సరిపోతుంది అనమాట. ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఎక్కడున్నా యాప పచ్చడి, ఉగాది పచ్చడి చేస్తామన్నమాట. మడి దగ్గర ఉంటే చాలాసేపు అట్లే ఉండిపోదామా అనేసి ఉందన్నమాట. ఉగాది పచ్చడిలో 5 రకాల 7 రకాలేమో ఉంటాయి. పులుపు, చేదు, కారం, తీపి, ఉప్పు, ఒగరు, షడ్ రుచులు. షడ్ అంటే 5 రుచులు, 5 అంటే 5, షడ్ అంటే 7. మళ్ళీ గుర్తొస్తే చెప్తా, 5 ఏమో చెప్పినట్లున్నా ఇప్పటికీ. ఈ ఈత చెట్టు నేనే పెట్టమన్నా అనమాట. యాక్చువల్గా రీసెంట్గా మా బాయ్ దగ్గర అంతా కొంచెం గ్రౌండ్ అంతా క్లియరెన్స్ చేయించాము, అంటే చెట్లు అంతా ఉంటే. దాన్ని ఏమంటారు, ఈత చెట్టు ఇక్కడ ఒకటే ఉంది, అది నేనే అట్లే పెట్టమని చెప్పాను. సో నా ఆజ్ఞ మేరకు మా నాన్న వాళ్ళు పాటించారనమాట. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అనమాట. టైం అరౌండ్ 8:30గా వస్తుంది. అండ్ కాయలు అంటే ఇవన్నీ సేకరించడానికి స్నానం చేసి మరి కొంచెం పవిత్రంగా సేకరిస్తామన్నమాట. ఎందుకంటే కొంచెం అంటే క్లీన్నెస్
స్వచ్ఛత మెయింటైన్ చేయాలనేసి. అండ్ ఇక్కడ ఏపపోతుంది, ఇదే అనమాట. ఇది పెరుక్కోవాలి ఇప్పుడు. ఫైనలీ కావాల్సినవన్నీ పెరుక్కున్నాను. 3 టాస్క్లు అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాను. ఇక్కడ ఇవి కూడా మామిడి చెట్లు అనమాట. ముందర కనిపిస్తున్నది చిన్న చెట్లు. అంతే. ఇంట్లో పళ్ళెం వేస్తాము, ఉగాది పచ్చడి తింటాము. అంతకంటే ముందు అదే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళేసి పూజించుకొని టెంకాయ కొట్టుకొని వస్తామన్నమాట. అది ఇక్కడ చేస్తున్న ఆనవాయితీ అనమాట. అంటే ముందు కాలం నుంచి మా ఊరి సైడ్ చేస్తున్నది. ఇఫ్ పాసిబుల్ నేను వీడియోలో లైక్ ఉగాది పచ్చడి ఎలా ఉంటుంది, ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా ఫాలో అంటే ఉంటుంది అనమాట. అంటే పల్లె వాతావరణం అయితే ఇలా ఉంటుందన్నమాట. లైక్ చుట్టూ ప్రకృతి, పిట్టల శబ్దం,